హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బాబు. సార్, టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణుడి పాత్ర అని పేరు చెప్పగానే సార్ మనకి ఎన్టీ రామారావు గారి పేరు మాత్రమే గుర్తుకొస్తుంది సార్. అంతగా ఆయన కృష్ణుడి పాత్రలో ఎన్నో సినిమాలు ఒదిగిపోయారు కూడా. అలాంటి ఎన్టీ రామారావు గారు కృష్ణుడి పాత్ర చేయడానికి మొదట్లో భయపడ్డారు అన్న ఒక వార్త కూడా వైరల్ అవుతుంది సార్. ఇప్పుడు నిజంగా ఆయన కృష్ణుడి పాత్ర చేయడానికి భయపడ్డారా? ఎందుకు భయపడ్డారు? మరి అప్పుడు రీజన్స్ ఏమయ్యాయి సార్? మీ ఒపీనియన్ సార్ వీటిపైన. ఇక్కడ ఏమైందంటే చాలామందికి ఇండస్ట్రీలో ఉన్న చరిత్రలు తెలియవు, పుక్కిటి పురాణాలు తెలుస్తాయి అన్నమాట. అలాగే ఊహించి చెప్పేస్తుంటారు అంతా. ఇది నాకు స్వయంగా మాయాబజార్ చిత్రంలో అసోసియేట్ డైరెక్టర్గా ఉన్న కమలాకర కామేశ్వరరావు గారు చెప్పిన మాటలు నీతో చెప్తున్నాను. మాయాబజార్ అప్పటికి కృష్ణుడు పాత్రలకి పెట్టింది పేరు రఘురామయ్య, సిఎస్ఆర్ ఆంజనేయులు. అంటే అట్లాంటి వాళ్ళు సిఎస్ఆర్ ఆంజనేయులు కృష్ణుడు వేస్తే చూస్తారు, రఘురామయ్య కృష్ణుడు వేస్తే చూస్తారు. ఇంకెవరో ఉండేవారు నాటకం ఆర్టిస్టు, నాటకాల్లో వేసిన వాళ్ళే ఉండేవాళ్ళ మాట చాలామంది. వాళ్ళకే పేరు ఆ రోజుల్లో. కొంతమంది నాటకం ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టుల కంటే పేరుండేది కృష్ణుడి పాత్రలో. వాళ్ళే రఘురామయ్య, పేసపాటి నరసింహమూర్తి, షణ్ముఖ ఆంజనేయులు, కొచ్చెర్లకోట సత్యనారాయణ, వీళ్ళందరూ ఉండేవారన్నమాట రంగస్థల నటులు. వాళ్ళ ముందు ఎవరైనా పాత్ర వేయాలంటే గెటప్ వేసుకోవడం కాదు కదా, పాత్ర వేసి హావభావాలు పలికించి ఒప్పించడం కదా కావాలి. అవును. ఈ మన ఎన్టీ రామారావు గారికి వీళ్ళందరూ కూడా ఆరాధ్యులు మాట. అందువల్ల భయపడ్డాడు, దానికి భయపడ్డాడు. ఆ స్థాయి నటులు నటించారు కదా, నేను ఒప్పుతానా నప్పుతానా అనేటువంటి భయంతో ఉన్నమాట వాస్తవమే. కానీ దానిలో ఆల్మోస్ట్ రఘురామయ్య కన్ఫర్మ్ అయినట్టే కొన్ని రోజులు వినిపించాయి. ఎందుకంటే ఆ రోజుల్లో పుకార్లే కదా, స్టూడియో నుంచి రావడం, ఏంటి స్టూడియోలో జరిగింది అంటే అది చెప్పేవారు అన్నమాట. అలాగే సాయంత్రం పాండీ బజార్లో కబుర్ సిఎస్ఆర్ ఆంజనేయులు అనుకున్నారు. ఆయన ఆ కృష్ణుడు పాత్రకి పెట్టింది పేరు. నాటకాల్లో శ్రీకృష్ణ తులాభారం అనే నాటకంలో ఆయన సిఎస్ఆర్ ఆంజనేయులు పద్యాలు పాడుతుంటే వన్స్ మోర్లో ఆ రోజుల్లో గనక భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? అప్పుడు కమలాకర కామేశ్వరరావు గారి దృష్టిలో ఎన్టీ రామారావు గారు పడ్డారు. అబ్బాయి నువ్వు కృష్ణుడు వేస్తే బాగుంటుందయ్యా, ఆ సొంత ఊరు అనే సినిమాలో కనిపించావు నువ్వు మెరుపులా కనిపించావు నువ్వు అని ఈయన్ని నాగిరెడ్డి చక్రపాణి దగ్గరికి తీసుకెళ్ళారు. చూసి ఏంటి కామేశ్వరరావు గారు మళ్ళీ కొత్త ప్రయోగం అన్నారు. మొదట్లో కృష్ణుడి పాత్ర ఏం చేస్తారని వాళ్ళు కూడా నమ్మలేదు. కొత్త ప్రయోగం అంటే అప్పట్లో అసోసియేట్ డైరెక్టర్కి ఉన్న తెలివితేటలతో ఉండేవారు, చిన్నవారు కాదు. సంగీతం శ్రీనివాసరావు ఇప్పుడు బ్రతికే ఉన్నారు, ఆయన కూడా అసిస్టెంట్ డైరెక్టరే. అప్పుడు ఈయన మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని గోఖలే అనేటువంటి ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉండేవాడు. ఎన్టీ రామారావు గారు ముఖానికి కిరీటం తగిలించి చూస్తే ఎలాగుంటుంది అని ముందు ప్రయత్నం, అంటే ఆ ప్రయత్నం చేశారు. అద్భుతంగా ఉంది, కనుముక్కు తీరు బాగుంది, ఆ కిరీటం అంత ఆ జాలు పడడం కానీ ఇదంతా కూడా చూసి ఆ బొమ్మను చూసి చాలామంది చాలా బాగుంది అన్నమాట. అప్పుడు పీతాంబరం అనుకుంటాను, పీతాంబరం ఎవరో అప్పుడు పీతాంబరం వచ్చాడో రాలేదో తెలీదు. కానీ బహుశా ఆ రోజుల్లో పెద్ద మేకప్ మెన్లు ఎవరంటే హరిబాబు. వాళ్ళు మేకప్ చేసి ఆయన్ని గెటప్ వేసి ఆహార్యం అంతా ఇచ్చి మొత్తం చూపించడానికి తీసుకొచ్చారన్నమాట. అప్పుడు మరీ మహానటి అంత డ్రామాటిక్గా కాదు, కానీ అప్పుడు నాగిరెడ్డి చక్రపాణికి చూసి మాట్లాడలేకపోయారు, కాసేపు స్తబ్దతగా ఉండిపోయారు అన్నమాట. ఆ తర్వాత కమలాకర కామేశ్వర గారు పొంగిపోయినారు అన్నమాట.
పొంగిపోయి ఆయనకి మంచి వాచక స్పష్టంగా ఉండడం, ఏమీ భయపడొద్దు, అలాగా చూస్తూ ఉండి అంతే, ఇంకేం అవసరం లేదని కొన్ని డైరెక్టోరియల్ మెలకువలు చెప్పి వచ్చేసరికి సెట్లోకి వచ్చేసరికి ఏముంది, ఆయన ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు సెట్లో. ఒక కృష్ణుడు విగ్రహం పెట్టినట్టుగా అందరూ ఫీల్ అయ్యారు. మనిషి ఉన్నట్టుగా లేడు, ఆయన చూస్తుంటే ఒక విగ్రహం పెట్టారని ఫీల్ అయ్యారు అన్నమాట. అప్పుడు మొదట రష్ తీసి ప్రింట్ వేసి చూసేసరికి చేతులు ఎత్తారు. ఆ చేతులు ఎత్తడం దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి జాతకం మారిపోయింది. ఎన్టీ రామారావు గారు నాగిరెడ్డి చక్రపాణి గారికి మానసపుత్రుడు ఆయన అని ఇద్దరూ గట్టిగా గాఢంగా కౌగిలించుకొని తథాస్తు ఇంకా నువ్వు రారాజుగా వెలిగిపోతావని దీవించారు. అప్పుడు పొంగిపోయారు. ఎందుకంటే 500 రూపాయలు మన దగ్గర తీసుకున్న ఆర్టిస్టు ఎంత ఎదిగాడంటే అని కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆయన యాక్ట్ చేశారన్నమాట. యాక్ట్ చేస్తే ఇంకేముంది, ఆ కృష్ణుడు ఇంటా కూడా కృష్ణుడు తాలూకు క్యాలెండర్లు ఉన్నాయి. ఆ రోజుల్లో 60 సంవత్సరాలకు ముందు ఇది జరిగిన సంఘటన. ఇంటికి కూడా ఎన్టీ రామారావు గారు నటించిన ఆ గెటప్లో ఉన్నటువంటి కృష్ణుడు క్యాలెండర్స్ ఉన్నాయి కదా, అవి ఉన్నాయన్నమాట. దట్ ఈజ్ ఎన్టీఆర్. అది జరిగింది. ఎన్టీ రామారావు గారు పాత తరం నటుల స్థాయిలో చేయగలనా అని భయపడ్డాడు, కానీ కనుముక్కు తీరు కోసం ఎప్పుడూ భయపడలేదు. అది భయపడిపోవడంటే వేషం వేయలేక భయపడిపోవడం కాదు, వేషం చేయలేనేమో. ఆ రోజుల్లో అంత పేరు ఉండేది రాఘవేంద్రరావు గారికి, ఆ రోజుల్లో మన రఘురామయ్య గారికి, సిఎస్ఆర్ ఆంజనేయుడు గారికి, వీళ్ళందరూ నాటకాల ఉద్దండ పండితులండి వీళ్ళందరూ. నువ్వు ఎన్టీ రామారావు గారు నాటకం ఆడుతూ సినిమా తీస్తున్నప్పుడు పేసపాటిని తీసుకొచ్చాడు. ఆ రాయభారం సీను ఇవన్నీ కూడా ఆ పేసపాటి నరసింహమూర్తి గారు దగ్గరుండి చేయించాడు అన్నమాట. అంటే ఆ రోజుల్లో రంగస్థల కళాకారులకు ఇచ్చినటువంటి గౌరవం, విలువ, పూజించేవారు. ఆ పూజలే నేడు